1336 విజయనగర సామ్రాజ్య స్థాపనకు శంకుస్థాపన గట్టికోటకు దాదాపు 1000 చిత్రావతి నదుల సంగమ స్థలంలో పెన్నాలని 300 అడుగుల ఎత్తులో నిర్మించబడి పటిష్టమైన కోట. ఇరుపక్కగా కూడా మనకి గట్టికోట చుట్టూ పెన్నాలని 400-500 ఎకరాల మీద యథార్థమైన గట్టి ఏర్పడడం. అది సహజమైన అగడ్తలాగా కోటకు సహజ రక్షణ కలుస్తుంది. అలా పెన్నాలని సహజ సిద్ధంగా పారుతూ ఏర్పడిన గండి వలన గండికోట అని పేరు. గండికోట ఒక పటిష్టమైన జలదుర్గ. ఈ కోటకు మరో దిక్కున సుమారు 50 అడుగుల ఎత్తున శత్రు దుర్భేద్యమైన ప్రాకారం. ఈ కోట రక్షణకు వృత్తాకారంలో నిర్మించిన గోడ ఘనమైన చరిత్రకు 11వ శతాబ్దం కోటను నిర్మించినట్టు పన్నెండవ శతాబ్దం నుండి మనకు శాసనాధారాలు పాలనా పత్రాలు చేపట్టి నీరు మాధవరాయ స్వామి ఆయన కాలం నాటి అద్భుతమైన శిల్ప సంపద. ఇందులోని మూల విరాట్ ప్రస్తుతం మైదుకూరు మాధవరాయ స్వామి ఆలయంలో కోటలోని సమావసీని ఎదురుగా ఉన్న కోనేరు ఎర్ర కత్తుల కోనేరు అంటారు. పూర్వం యుద్ధం చేసిన తరువాత సైనికులు నీటి కోసం కోటలో ఆనాడే ఆధునిక వసతి కోటలో నాటి విజయనగర సామ్రాజ్యం గండికోట ప్రధాన పాలకులలో పేర్కొనదగిన వ్యవసాయం. సుమారు 200 సంవత్సరాలు ఈ వంశీకులు గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించిన మనకు చారిత్రక ఆధారాలు లభిస్తాయి. చేటల వజ్రాలు చెలగిళ్ళు చూడు, గోరెల వరహాలు గిరికల ముత్యాల ఈ నేలను పాలించే రాష్ట్రం ఈ గని సంపదను మనుష్యులను పెట్టి లభించారు. ఇది కొందరికి జీవనోపాధిగా ఉంటుంది. వనగాన పల్లెలో వజ్రాలు పడ్డు, మునిమడ్గలో రత్న పుట్టలు వెండు అని నవాబుకు నూరిపోసిన కుట్ర కారణంగా క్రీస్తు శకం 1652 కడప నవాబు వలీఖాన్ ఫ్రెంచ్ సేనాని మేయర్ తీసుకుని వచ్చి వనగానపల్లి సమీపాన గల మునిమడుగులోని వజ్రాల గనులను తమ స్వాధీనం చేయాలని, లేదంటే యుద్ధం తప్పదని గండికోట పాలకులకు హెచ్చరించారు. భారమైన సైన్యం ఫిరంగి దళంతో గండికోట మీద దాడి చేశారు. ఎమ్మసాని వారి బంధువర్గం వారు శూరుడు, కార్యసాధకులు పెద్ద సంఖ్యలో వీరు కోటను శత్రువులు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. తమ కోటి మంది మొదటి లింగర్ను శత్రు బలగాలను చేరవేసి వారితో చేయి కలిపి చిన్ననాయుడిని రాజీకి పిలిపించి విషప్రయోగం చేసి కొట్టిదారి విజయం సాధించారు. కోట పతంపై తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన పరాయి పాలన అదును చూసుకొని సంస్థానాలపై దండించారు. పరాయి పాలకుల దాడులను తిమ్మప్పనాయుడి సైన్యం తట్టుకోలేకపోయింది. పరిస్థితి క్లిష్టతరంగా మారడానికి వారి ప్రాణరక్షణ కోసం దక్షిణాపథానికి వలస వెళ్ళడానికి బ్రహ్మసారి ఇతర సామాజిక వర్గాలు వారితో పాటు పరాయి పాలకుల దండయాత్ర ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ సంస్థానాధీశుడు మధురకు విశ్వనాథ నాయకుని ఆశ్చర్యం సంస్థానాధీశుడుగా నియమించబడి ఆ రాజ్యంలోనే స్థిరపడ్డారు. మధుర బ్రహ్మసాని వారితో పాటు వారి బంధువర్గం వివిధ వర్గాల వారిని సాధారణంగా ఈ వంశ పూర్వీకులలో అత్యంత బ్రహ్మసాని ఆదివీర
ఆయన వారికి మధ్యస్థులైన వీరు కేవలం యుద్ధవీరులే కాకుండా గండికోట, ఉదయగిరి, కొండవీడు, పెనుకొండ, కడప, నెల్లూరు మరియు ఒరిస్సా సరిహద్దులోని కనకగిరి వంటి విశాల ప్రాంతాలు ఆ కాలంలో దీని వార్షిక ఆదాయం 24 లక్షల రూపాయలుగా ఉంది. జమీందారీగా మధుర నాయక రాజ్యం 1740 ఆర్థాడ్స్ నవాబుల పాలన దక్షిణాదికి తెలుగు వారి బ్రిటిష్ వారి పాలనా కాలంలో టిప్పు సుల్తాన్ ఓడించారు. నిజాం నవాబు బ్రిటిష్ వారి సహాయ సహకారాలు పొందిన కడప, కర్నూలు, అనంతపురం, బొల్లారి జిల్లా క్రీస్తు శకం 1900 సంవత్సరం బ్రిటిష్ వారికి భారత ఆ కాలంలో ఈ కుటుంబం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది. ఈనాటి కురిమిపురం వ్యవసాయ రాజ్యంలో సంస్కరణను చేపట్టడంలో అత్యవసర సమయంలో రాజుకు తిమ్మప్పనాయుడు సలహాలివ్వడంలో ప్రజలు కూడా వారిని గౌరవించారు. తిమ్మప్పనాయుడి వారసుడు పెద్ద వీరప్పనాయుడు మధుర రాజైన విశ్వనాథనాయుడు తెమ్మసాని వారి శతాబ్దాలు గడిచిపోయిన అలనాటి శిల్పులను చాలా చోట్ల ప్రభుత్వాలు గడ్డికోటలు తలుచుకుంటున్నారు. బండి కట్టురా బండి కట్టురా గడ్డికోటకి, బండి కట్టురా బండి కట్టురా జన్మభూమికి అని పుణ్యక్షేత్రం లాగా తమిళనాడు తెలుగువారు భావిస్తారు. శతాబ్దాలు గడిచిపోయిన శతాబ్దాల కిందట ఇక్కడ నుంచి వలస వెళ్ళిన ఒకనొక విలువైన వస్తు సామగ్రిని తమతో పాటు తీసుకుని వారు అంతగా అత్యంత అమూల్యమైనదిగా భావించి తీసుకుని పోయింది